రెండు దిగ్గజాలు తనుకుంటుంటే మూడో వాళ్ళు బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఒక్కసారి ఉదాహరణకి చూడండి, గతంలో స్థానిక ఎన్నికలు లేకపోతే బై ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నువ్వా నేను అన్నటువంటి పోటీ పడ్డాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ పక్కకి వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ పడుతున్నాయి, దాంతో బీఆర్ఎస్ పక్కకి వెళ్ళిపోయింది. అట్లా ఇద్దరు ఉద్దండులు కొట్లాడుకుంటుంటే మూడో వాళ్ళు కనుమరుగైపోతారు. ఇక్కడే అసలు లాజిక్ ఉంటుంది. ఒకళ్ళని పక్కన పెట్టాలంటే కూడా తెలివిగా రెండో వాళ్ళతో పోటీ పడుతున్నట్టు చూపెట్టాలి. ఇప్పుడు బెంగాల్లో అదే జరుగుతుంది. కమ్యూనిస్ట్ ఒకప్పుడు కాంగ్రెస్ సూపర్ స్ట్రాంగ్, దాన్ని దెబ్బకొట్టి కమ్యూనిస్టులు స్ట్రాంగ్ అయ్యి 27 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. అంతకుముందు పూర్తిగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, అది 30 ఏళ్ళు పరిపాలిస్తే వీళ్ళు 27 ఏళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత 15 ఏళ్ళ నుంచి మమతా బెనర్జీని పరిపాలిస్తారు. ఇప్పుడు అక్కడ బీజేపీ మమత ఒకళ్ళనొకళ్ళు కొట్లాడుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా మారిపోయింది, కమ్యూనిస్టులు నామమాత్రంగా మారిపోయారు. వాళ్ళిద్దరి పోటీ అసలు లెక్కలోకి లేదు. ఒకప్పుడు సుదీర్ఘకాలం పాటు బెంగాల్ని పరిపాలించిన ఇద్దరు సోదరులు లేకుండా పోయారు. ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నటువంటి స్టేజ్ వచ్చింది. ఇది ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమని ఓ పక్కన కాంగ్రెస్ భావిస్తూ, అలాగని ఏం అనలేనటువంటి పరిస్థితి అక్కడ.